వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం రెస్కో ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సోమశేఖర్. రేషన్ బియ్యం అక్రమ రవాణాని అరికట్టండి జనసేన నాయకులు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు జాగ్రత్త హోంమంత్రి. సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ ఉద్యోగులు. ఇక వివరాల్లోకి వెళ్తే మానవ సేవే మాధవ సేవ అన్న నానుడి నిజం చేస్తున్నారు ఆ అన్నదమ్ములు. సేవ చేయాలని మంచి హృదయంతో నిస్సహాయులకు సేవ చేస్తూ వారి మన్నలను పొందుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న వేళ మారుమూల పల్లెల్లోని ప్రజలకు వైద్య సేవలు అవసరమని భావించిన ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి సోదరులు మెడికవర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో గిరిజన ఆదివాసీ గుడారాల్లోని ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం చిన్న బోయిన్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వర్షాకాలం దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో సోదరులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేద ప్రజల ఆరోగ్యం బాగుండాలని 20 రకాల వైద్యులతో ఈ క్యాంప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అన్ని రకాల వైద్యులకు టెస్టులకు స్కానింగ్ చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఉచిత మెడికల్ క్యాంపులో సుమారు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వారు వెల్లడించారు. కూడా తెలంగాణ శ్రీశైలంగా విరచిల్లుతున్న ఓదెల శ్రీ బ్రహ్మరమ మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర నేటి అగ్నిగుండ మహోత్సవాలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలకు పెద్దపట్నం అగ్నిగుండం చివరి అంకం కావడంతో ఆలయం శివనామస్మరణతో భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నం పైకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపట్నం వేడుకలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి యొక్క జాతర ముగించు ఉత్సవాల సందర్భముగా రోజు స్వామివారి గణపతి పూజ, పుణ్యవాచనము, శివయాగ మండప స్థాపన, అదేవిధంగా శుభ కార్యక్రమం చేసుకుని సాయంత్రము భద్రకాళి ఆవాహన మరియు 9 గంటల నుండి పెద్దపట్నం మహోత్సవం చేయడం జరిగింది. 11 గంటలకు రాత్రి అగ్నిగుండ ప్రజ్వలన మరియు ఈరోజు ఉదయాత్పూర్వం 5 గంటల నుండి అగ్నిగుండములు దాట కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మన పోలీస్ సిబ్బంది కానీ ఇతర శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా వారి వంతు సాయాన్ని అందించినారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడిన నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియాకు చూపిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ వేములవాడ రూరల్ మండలం
పాసుల్ నగర్లో ఉంటున్న ఉస్నాబాద్కు చెందిన శివరాత్రి సంపత్ మరియు ఆగ్రహంకు చేరిన అల్లిపు పరశురాం కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లాలో పలు దొంగతనాలు చేయగా వారిపై అనేక కేసులు పలు పోలీస్ స్టేషన్లో నమోదు అయ్యాయని తెలిపారు. పట్టుకున్నాం. వీళ్ళ నుండి దాదాపు 8 తులాల గోల్డ్ రికవరీ అయింది. అది కాకుండా 2 ఫోన్స్, ఒక ఐరన్ రాడ్, వీళ్ళ ఐరన్ రాడ్తో ఇది పగల కొట్టిన అది ఐరన్ రాడ్ రికవరీ అయింది. 20 గ్రామ్స్ సిల్వర్ కూడా రికవరీ అయింది. సో ఇప్పుడు వీళ్ళ ఏమో ఏంటి అంటే నైట్ టైం అందరు పడుకున్న తర్వాత వీళ్ళ జనరల్గా 10-10:30 చాలా ఎక్కువ మిడ్ నైట్ కూడా పోదు, ఎందుకంటే వీళ్ళ ఏంటి పోలీస్ ఎక్కువ తెస్తుంది. సో 10-10:30కి వీళ్ళ పోయి ఇది దొంగతనం చేస్తారు. ఏమేమి టెంపుల్స్ వారం ఎవరు పోదు అట్లయిన టెంపుల్స్ వీళ్ళు టార్గెట్ చేశారు. ఇప్పుడు అందరు టెంపుల్ ప్రీస్ట్స్తో, లేకపోతే చిన్న టెంపుల్ ఉంటుంది, ఊరు బయట ఉంటుంది, ఒక చిన్న కెమెరా వస్తుంది, 2000-3000కి ఒక కెమెరా వస్తుంది, దానిలో మెమరీ కార్డు ఉంటుంది. వేరే ఏం ఎక్స్పెండిచర్ చేయాలని అవసరం లేదు, మీరు అదే పెట్టించండి. చాలాసార్లు చూసింది అంటే దానిలో కూడా పడతారు. మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటుంది, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, దానిలో కూడా మనం వాళ్ళకి వెరిఫై చేయవచ్చు. అట్లీస్ట్ మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా వస్తున్నారు, బైక్లో వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు. సో అది కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే ఈ దొంగతనం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు వీళ్ళ ఆల్మోస్ట్ మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో అన్ని వేరే 3 డిస్ట్రిక్ట్స్లో 18 కేసెస్ చేశారు. అంటే మనం పట్టుకున్నాం. దీనిలో ముగ్గురు పీసీ, మన మధు, చంద్రశేఖర్ అండ్ శ్రీనివాస్, సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐతో సహా వీళ్ళు చాలా మంచిగా యాక్ట్ చేసి లాస్ట్ 10 days నుండి గట్టిగా పని చేసి వీళ్ళు పట్టుకున్నారు. వీళ్ళకి టోటల్ మన దగ్గర 18 కేసెస్ ఉన్నాయి. దానిలో 14 కేసెస్ మన జిల్లాలో కరీంనగర్లో 2 ఉన్నాయి, జగిత్యాలలో 1 ఉంది, సిద్దిపేటలో 1. ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నారు, మేబీ చేసి ఉండవచ్చు, బట్ ఒప్పుకున్నారు. 18 కేసెస్ ఒప్పుకున్నారు. ఇంకా పాత ఆఫెండర్స్ వీళ్ళు ప్రొఫెషనల్ ఆఫెండర్స్, ఇంతకుముందు కూడా జైలు చాలాసార్లు పోయి వచ్చారు. కొత్త ఆఫెండర్ కాదు, ప్రొఫెషనల్ ఆఫెండర్. మన దీనికోసం వీళ్ళపైన హిస్టరీ సర్వేలెన్స్ నడుస్తుంది. ఆ హిస్టరీ షీట్స్ ఉంటుంది. సో మనం వీళ్ళపైన హిస్టరీ షీట్స్ ఆల్రెడీ పెట్టాము. ఎందుకంటే మనం గంగవాడ రూరల్లో, బట్ ఇప్పుడు ఎక్కువ అయితే హైదరాబాద్లో మేడ్చల్లో ఉంటున్నారు. వీళ్ళ వైఫ్తో సహా, సెకండ్ వైఫ్తో సహా హైదరాబాద్లో ఉంటున్నారు. సో మనం వీళ్ళ ఇంటికి పోయి ఎవ్రీ మంత్ 2-3 టైమ్స్ మన ఎస్ఐ పోయి ఎంక్వైరీ చేస్తారు. అది కాకుండా మన టాస్క్ ఫోర్స్ CCS కూడా వీళ్ళపైన నిఘా పెడతారు. వీళ్ళ ఇంట్లో లేదు అంటే నైట్ టైంలో దొంగతనం చేస్తున్నారు. సో అది కూడా మన నిఘా ఉంటుంది వీళ్ళపైన. ఇద్దరు అరెస్ట్. నేను ఇద్దరు ఉన్నా. ఏమైనా ఎటువంటి వీళ్ళ పాలలు వాళ్ళు రిలేటివ్స్ ఉంటుంది. మనం ఇప్పుడు రాసాము పోలీస్ స్టేషన్స్ కూడా, కొత్త పోలీస్ స్టేషన్స్ చిన్న ఏరియాస్లో విన్నపల్లి ఇప్పుడు నడుస్తుంది. అదే ఆల్రెడీ మనం రాసాము. సో అప్రూవల్ అయిపోయింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావాలి. కాకినాడ జిల్లా కాకినాడలో బీసీ సంఘాల ఆరాధ్య దేవుడు జ్యోతిబాపులే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ శ్రీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కేసన శంకర్రావు జన్మదినం సందర్భంగా కాకినాడ మరియు ఇతర మండలాల బీసీ సంఘం నాయకులు, అభిమానుల సమక్షంలో పుట్టినరోజు కేకును కాకినాడ జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చెల్లంగ వేణుగోపాల్, ఐన్విల్లి నారాయణ, జోగరాజు మరియు ఇతర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరూ ఆకాంక్షించారు. తర్వాత బీసీ నాయకులు బీసీలు సంఘటితంగా ఉండాలని నినాదాలు చేశారు. ఆయన పుట్టినరోజు ఈరోజు కాకినాడలో పూలే గారి స్టాచ్యూ దగ్గర అనేక బీసీ సంఘాలతో జరుపుకోవడం చాలా సంతోషం. చాలా గొప్ప విషయం ఏంటంటే ఆయన పేరు మీద పోస్టర్లో స్టాంప్ 5 రూపీస్ పోస్టర్ స్టాంప్ చేయడం జరిగింది. చాలా ఎవరికో కానీ గౌరవం దక్కదు. చాలా అరుదైనటువంటి గొప్ప విషయం. మరి ఆయన చేసిన త్యాగాలని ఆయన గొప్పగా గుర్తించి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి స్టాంపు రిలీజ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యాలతో అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి ఆశిస్తూ మా సంఘం తరఫున, సంఘాల తరఫున, బీసీ సంఘాల తరఫున, కాకినాడ తరఫున ఆయన మరొకసారి శుభాకాంక్షలు చెప్పారు.
నెరవేర్చడం జరిగింది. మరి ఆయన జరిగిన అనంతరంలో బీసీ మద్దతు కోటం ప్రభుత్వానికి ఇచ్చి సమానమే 50 నియోజకవర్గాల్లో పరిధికి బీసీ వర్గాలు సమీక్షించి మరి ఆయన కావాలనే ఏదైనా అధికారులు కనుకంటే ఆయన ద్వారా అలాగే మరి ఆయన ఆయన ఆయురారోగ్యం ఉండాలని ఇంకా నేను కాకినాడ జిల్లా అధ్యక్షులను నియమించడం జరిగింది. బీసీల యోధుడు చాలా బీసీలలో చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి పోరాడే యోధుడిగా చాలా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ కేశవ శంకర్రావు గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జ్యోతిబాబు పూలే సాక్షిగా ఇక్కడ కాకినాడ పట్టణంలో బీసీ వర్గాలన్నీ కూడా కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ కేశవ శంకర్రావు గారు అంటేనే బీసీ సమాజం అంటేనే కేశవ శంకర్రావు గారు అన్నట్టుగా ఈవేళ ఆయన చేసిన పోరాటాలు కానీ ఆయన సాధించిన విజయాలు కానీ బీసీలు సంఘటితం చేస్తూనే ఆయన ఈవేళ ఎంతో త్యాగం దాగున్నది. ఇలాంటి వ్యక్తి పుట్టినరోజు ఇక్కడ జరుపుకున్నందుకు మరొకసారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాబోయే కాలంలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ప్రక్రియని వేగవంతం చేసి ఆ దిశగా అడుగులు వేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా యావత్ సమాజాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా గౌరవనీయులు శ్రీ గుత్తల రమణ గారిని ఇక్కడ అధ్యక్షులుగా నియమించినందుకు బీసీ వర్గాలన్నీ కూడా చాలా సంతోషంగా ఆయనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఈ సందర్భంగా జ్యోతిబాబు పూలే సాక్షిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నా పేరు ఐనిమిల్లి నారాయణ, బీసీ నాయకుని జయకేరవాడ. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రతి మంగళవారం ఉదయం 10:30 నుండి 12 గంటలలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జగిత్యాల పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంత స్ట్రీట్ ఎవరికి ఇచ్చింది? మా మూల పక్కది నా మూల లేదా 20 ఏంటంటే అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలు 17 వరకు వచ్చినాయి. ఎక్కువ శాతం కుక్కల గురించి వచ్చినాయి. సో అది నేను ఒక్కసారి కలెక్టర్ గారితో మాట్లాడి నేను అది ఏంటిదనేది ఒకసారి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంకా లాస్ట్ మంగళవారం నాడు 30 ఫిర్యాదుల వరకు వస్తే దాంట్లోంచి 20 సాల్వ్ చేయడం జరిగింది. శానిటేషన్ అయితే వెంటనే 2-3 డేస్లో సాల్వ్ చేసేస్తున్నాం. ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవి రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ అవి ఒకసారి టెండర్ పెట్టేసుకొని కౌన్సిల్ తీర్మానం చేసేసుకొని అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వచ్చు. దానికి కొంచెం టైం పడుతుంది.
తర్వాత ఇంకా ఎలాంటి సమస్యలు ఉంటాయి మనకి జగిత్యాల్లో ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలంలో అన్నీ మనం పారిశుద్ధ సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దోమల నివారణ, ఈ ఈగలు ఇవన్నీ వాలకుండా మన చుట్టూ పరిసర ప్రాంత మన పరిసర స్థలాలు ఉంటాయో ఇవన్నిటి మనం కొంచెం నీట్గా ఉంచుకొని మన ఇల్లు ఎంత బాగుంటుందో అట్లనే మన చుట్టుపక్కల అంతా కొంచెం ఖాళీ ప్లేసులు కానీ అన్ని నీట్గా ఉంచుకుంటే మనకు కొంచెం పరిశుభ్రంగా ఉండి మనకు జ్వరాలు, విష జ్వరాలు, రోగాలు రాకుండా ఉంటాయి, పిల్లలకు వాంతులు కాకుండా ఉంటాయి. సో దానివల్ల పిల్లలకు వాంతులు కూడా అవుతున్నాయి కాబట్టి కొంచెం పరిశుభ్రంగా ఉంచుకోండి, అది మీకే మంచిది కాబట్టి. అండ్ దోమలకు అండ్ ఈ ఈగలకి కొంచెం ఫాగింగ్ అండ్ స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కింద అది కూడా స్టార్ట్ చేయించినాం, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా ప్రతి ఒక్కరూ మన అనుకొని మన ఇల్లుని ఎట్లా మనం పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల కూడా అందరూ పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి ఎలాంటి రోగాలు రాకుండా, ఎలాంటి విష జ్వరాలు రాకుండా బాగుంటుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా, వడ్డెపల్లి, రాజోలి, ఇటిక్యాల, మనోబ్బడ్ మండలాల్లో ఓ మోస్తారు వర్షం పడుతుంది. కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ జి గణేష్ కుమార్తో పాటు డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ పీడీ ఆనంద్ నాయకులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని అన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని అన్నారు.
కాంగ్రెస్లోకి పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళ యాదవ్ తదితరులు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్లో చేరిన పలువురు కార్పొరేటర్లు, అనుచరులు. కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి జగిత్యాలలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల బల్దియా చైర్పర్సన్ శ్రీమతి అడావుల జ్యోతి లక్ష్మణ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి మోహన్ పలువురు పాల్గొన్నారు. ఏ ఉద్యమ పార్టీగా భావించి టీఆర్ఎస్ పార్టీకి 2 పర్యాయాల అవకాశం కల్పించారు. 2014, 2018. అంటే దశాబ్ద కాలం 2 పర్యాయాలు ప్రభుత్వం ప్రజల అవకాశం కల్పించినా కానీ సరే రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడటం ఒక అంశం అయితే, ప్రధానంగా ఏ నిరుద్యోగ యువత త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం కార్యరూపం కావడం జరిగిందో, వాళ్ళ ఉద్యోగాల కల్పన పట్ల ఏదైతుందో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మనకి తెలియంది కాదు. లాస్ట్ ఇయర్ బిస్వాల్ కమిటీ 193,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నవని చెప్పని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఏర్పాటు ఉద్యమమే నిధులు, నీళ్లు, నియామకాలు. వాస్తవంగా ఈ 3 అంశాలకు సంబంధించి ప్రధానంగా ఉద్యమించింది విద్యార్థులు, నిరుద్యోగ యువత. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పట్ల నిర్లక్ష్యం గావింపబడుతుంది. తెలంగాణ ప్రాంతం నిరుద్యోగ యువత వివక్షకు గురవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే స్థానికతతో పాటు ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి ఒక భావనతోని ఇవాళ విద్యార్థులే కానీ, నిరుద్యోగ యువతే కానీ ఉద్యమించడం, వాళ్ళ త్యాగాల ఫలితం ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం అది కార్యరూపం దాల్చడం జరిగింది. సాక్షి మళ్ళా లోపల ఉన్నవి నువ్వు రాసుకోవా? స్థానిక గుర్రెంపాలెం రోడ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంగళవారం పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డు, ప్రసూతి వార్డు, ఎక్స్రే రూమ్ వంటి అన్ని వైద్య సదుపాయాలను ఆయన పరిశీలించి డాక్టర్ టి ప్రణీత్, డాక్టర్ కె భాగ్యలక్ష్మి, డాక్టర్ పిని నిషా, డాక్టర్ విఎస్ సంధ్య, డాక్టర్ ఆర్ మాధురి, డాక్టర్ ఎం తేజ తదితరులతో సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్న వైద్యం, పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి సామాన్యుడికి వైద్యం చేరువలోకి రావాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా వైద్య సేవలు అందించాలని నెహ్రూ డాక్టర్లకు సూచించారు. అనంతరం వైద్యులు, వైద్య సిబ్బంది ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఎగ్జాక్ట్గా కాస్ట్ సార్ కొంచెం
అడ్వాన్స్ కానీ అన్నీ ప్రింట్అవుట్ ఇచ్చేయండి. అలాగే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.